మన ప్రభు మన కొరకు ఏ విధమైన కవర్ వేసుకోలేదు, ఏ వేషధారణతో కూడిన జీవితాన్ని జీవించాల. ఉన్నది ఉన్నట్లుగా మన పాపముల కొరకు ఆయన అసలైన జీవితాన్ని జీవిస్తూ మన కొరకు ఆ ముళ్ళ కంకెలతో కూడిన ఆ కొరడు ఆయన శరీరం మీద పడుతూ ఉంటే, ఆ కండతో కూడిన ఆ యొక్క మాంసం బయటికి వస్తూ ఉంటే వేదనతో అనుభవిస్తూ ముందుకు వెళ్ళారే తప్ప ఎక్కడ కూడానండి వేషధారణ అనేది లేదు. అందుకని మనము కూడానండి అంత రియల్గా ఉండాలని మన ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. నోట్ యువర్ లైఫ్, ముందు ఒక మాట వెనుకొక మాట అస్సలు వద్దన్నది మన ప్రభువుకి తగినది కాదు. ఎందుకంటే ఒకవేళ మనం దాచామనుకోండి, దాచినది కూడా మన ప్రభు బట్ట బయలు చేస్తారు. ఎందుకంటే ప్రసంగి 12:14 అంటూ ఉన్నారు కదా, దేవుడు ప్రతి క్రియను తీర్పుకు తెచ్చును, దాచినదైన ప్రతి దానిని కూడా మేలైనదై ఉండినను చెడ్డదై ఉండినను, మంచిదైనా చెడ్డదైనా ఏదైనప్పటికీ కూడానండి మన ప్రభు దాన్ని బహిర్గతము చేస్తారు. అందుకని దాచిపెట్టిన ప్రతి పాపము కూడా బట్టబయలయ్యే రోజు రాబోతూ ఉంది. భార్యాభర్తల మధ్య సమాధానం ఉండాలి. సంఘములో సేవకులకి విశ్వాసులకి మధ్య సమాధానం ఉండాలి. మనకు మన తోటి వారికి, మనకు మన ఇరుగు పొరుగు వారికి, ప్రతి ఒక్కరితో కూడానండి మనకు గుర్తు తెచ్చిన ప్రతి ఒక్కరితో ఐఎమ్ ఏ రిలేట్ విత్ దట్ పర్సన్. నేను ఆ వ్యక్తితో నా సంబంధం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అది మనకంటే చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు.